అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ఇంకొక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడంట. ఆల్రెడీ తీసుకోబోతున్నాడు కాదు. ఏంది ఆ వివాదాస్పద నిర్ణయం అంటే, మనం చూసాం కదా, మొన్న జయ జయ తెలంగాణ పాటని కీరవాణితో సంగీతం ఇప్పించి ఆ పాటను కూని చేసేసిండు. మన తెలంగాణలో లేరు అన్నట్టు. ఇప్పుడు ఏం చేసిందంటే, అప్పుడే చర్చ అయింది, తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నారు. రేపు డిసెంబర్ 9 నాడు సెక్రటేరియట్ల లోపల 4 గోడల మధ్య, ఆ గోడలు మొత్తం మూసేసి గోడల మధ్యనే అనుకోవాలి మనం. ఎవరికి చూనికి అవకాశం లేదు, ఎవరు పోనికి అవకాశం లేదు. అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు కూడా పరిశీలించారు నిన్న మొన్న. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 ఓపెన్ చేస్తారంట. సోనియా గాంధీ వస్తుందో, రాహుల్ గాంధీ వస్తారో, అసలు ఎవరు వస్తారో ఎవరు రారో కాంగ్రెస్ వాళ్ళకి క్లారిటీ లేదు. వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే మనకు ఇది తెలంగాణ తల్లి అంటే వీళ్ళు కాదు. మన లెక్కన ఇదే కదా, మన లెక్కన తెలంగాణ తల్లి వేరు. వీళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి అట్లెట్ ఉంటుంది, కిరీటం ఉంటుందా తల్లికి, చేతులు అది ఉంటుందా, కంకణాలు ఉంటాయా, వడ్డానం ఉంటుందా అని మాట్లాడారు. అట్లా అని చెప్పి ఈ తెలంగాణ తల్లిని తయారు చేసినారు. ఇగో ఇట్లా ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి ఇది కూడా కాదు, వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుందో ఇప్పటిదాకా చెప్పలే. కానీ వాళ్ళ అనుకూలమైన పేపర్లలో, మీడియాలో ఫోటోలు వేయకుండా కొద్దిగా లీకులు ఇస్తున్నారు. ఏంటంటే, చెవులకు గంటీలు అంటాం మనం, కాళ్ళకు కడియాలు, తర్వాత పెద్దరికం గుర్తు చేసేలా రైకతో చీరకట్టు, పోరాట పడిమ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి. ఇవి ఏమన్నా జనాలకు పనికొచ్చే పని, జనాల జీవితాలను ఉల్టాపల్టా చేసే నిర్ణయాలు. ఉల్టాపల్టా అంటే ఒక పేదోడు బాగా కనీసం బాగా డబ్బున్నోడు కాకపోయినా ఆయన బతికేటట్లు, ఆయన సొంత ఖర్చులు, ఆయన బిడ్డల చదువులకో పెళ్ళిళ్ళకో సొంత కాలం నిలబడేటట్లు, లేకపోతే ఒక పేదోడు ఎంత పెద్ద కాలేజీ కన్నా వయసు చదువుకునేటట్లు, లేకపోతే ఒక పేదవాళ్ళు ఎంత పెద్ద హాస్పిటల్ అని పోయి వైద్యం చేపించుకునేటట్లు, అవసరమైతే ఢిల్లీ ఎయిమ్స్ పోయి కూడా తెలంగాణ ప్రభుత్వం పేరుతో వైద్యం చేసుకునేటట్లు అవి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు జీవితాలు ఉల్టాపల్టా అవుతాయి. అంటే ఒక పేదోడు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి ఆధారపడి బతుకుతాడు. ఒక పని లేని, అంటే ఏ పని లేని, ఏ ఉద్యోగం లేని, ఏ ఉపాధి లేని వాళ్ళు ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవితాలు టర్న్అవుట్ అవుతాయి, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అట్లా నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల ఏంటి లాభం, ఎవరికి లాభం ఏమని చెప్పగలరా? ఒక్కరికైనా చెప్పగలరా? అంతకుముందు టీఎస్ తీసి టీజీ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రంటే దానికి ఆన్సర్ లేదు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం, ఒక ప్రాంతంగా కాదు, ఒక స్టేట్గా గుర్తించబడాలి. మనం ఎప్పుడు ప్రాంతంగానే ఉండాలన్నా. తెలంగాణ అంటే మనం స్టేట్ కోసమే కదా, మన ఉనికి ప్రాంతం కాదు, మన ఉనికి స్టేట్ అని కొట్లాడినాం. ఉద్యమంలో టీజీ అని పెట్టుకున్నాం అప్పుడు. కానీ మనం కొట్లాడింది టీఎస్ కోసం, మనం కొట్లాడింది తెలంగాణ స్టేట్ కోసం. మనం కొట్లాడింది మిగతా రాష్ట్రాలతో సమానంగా మనం ఒక రాష్ట్రంగా, ఒక రాష్ట్ర హోదాలో ఉన్నామని చెప్పుకోవడానికి గత ప్రభుత్వం టీఎస్ అని పెట్టినట్టుగా వాళ్ళు చెప్పిండ్రు. దానిలో కొంత వాజిబ్ కూడా కనిపిస్తుంది కదా. స్టేట్ మనది, ప్రాంతం కాదు. మనది ఎప్పుడు కూడా అసలు అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తెలంగాణ ప్రాంతం అనేవాళ్ళు, మనది ఉప ప్రాంతం అనేవాళ్ళు, రకరకాల తెలంగాణ పేరు మీద ఛానల్స్ ఉంటే ఇది ప్రాంతీయ ఛానల్, ఉప ప్రాంతీయ ఛానల్ అనేవాళ్ళు. తెలంగాణ అంటే ఒక స్టేట్గా గుర్తించాలి కదా, స్టేట్ కోసమే మనం, స్టేట్ గుర్తింపు కోసమే మనం ఉద్యమం చేసినాం. అందుకని ఆ గుర్తుగా తెలంగాణ స్టేట్ అని పెట్టినట్టుగా మనకు కూడా దానికి జస్టిఫికేషన్ ఉంది. తెలంగాణ అని ఎందుకు పెట్టారంటే నో జస్టిఫికేషన్. అప్పుడు మీరు బండ్లకు పెట్టుకున్నారు కదా, ఈయన పెట్టుకోలే. రేవంత్ రెడ్డి ఏ బండికి టీజీ అని పెట్టుకోలేదు ఉద్యమంలో, గుర్తుపెట్టుకోండి మీరు. మనలాంటి ఉద్యమకారులు, ఆ ఓయూలో మనలు, వాళ్ళు వీళ్ళు అటు ఇటు, అప్పుడున్న సమైక్య ప్రభుత్వానికి మన తెలంగాణ ఆకాంక్ష తెలియజేయడానికి టీజీ అని పెట్టుకున్నాం. మన ఆకాంక్ష, మన ఉద్యమం ఎంత బలంగా ఉంది, మనం ఎంత, ప్రతి ఒక్కరం ఇప్పుడు ప్రతిరోజు బండి మీద పోతా తెలంగాణ అరుచుకుంటూ పోలేం. మన బండికి ఏపీ కాడ టీజీ పెట్టామనుకో, అంతే, వీడు తెలంగాణోడు, వీడు తెలంగాణ ఉద్యమకారుడు అని అర్థం. ఆ ఐడెంటిఫికేషన్ కోసం, మన ఉద్యమ ఐడెంటిఫికేషన్ కోసం తెలంగాణ అని పెట్టుకున్నాం. స్టేట్ వచ్చినాక టీఎస్ అని పెట్టుకున్నాం. దాన్ని టీజీ అని మార్చడం వల్ల ఎవరికి వచ్చింది లేదు, ఎవరికి ఏం లబ్ధి చేకూర్చలేదు, ఎవరికి ఏం లాభం జరగలేదు. ఇంకా ఉల్టా ఖర్చు అయింది. గవర్నమెంట్ అంటే మన పైసలే, ఉల్టా ఖర్చు మొత్తం. పేపర్ వర్క్, టీఎస్ అనే కాడల్లో టీజీ పెట్టాలి, లోగో టీఎస్ తీసి టీజీ పెట్టాలి, ఇట్లా రకరకాల బోర్డులు మొత్తం మార్చాలి. ఉల్టా ఖర్చు అయింది. 300 కోట్లు, 1400 కోట్లు, సంథింగ్ 1500 కోట్లు, 1700 crores రూపీస్ టీజీకి మార్చడానికి ఖర్చు అయినట్టుగా ఎవరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినట్టు నాకు గుర్తుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ద్వారా
తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఏమొస్తుంది? కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమో, లేకపోతే కేసీఆర్ గుర్తు లేకుండా చేయడంతో అది కూడా సాధ్యం కాదు. అది కూడా కాదు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే నేను చాలాసార్లు చెప్పిన కేసీఆర్ను మరిపించే పాలన ఉండాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే ఇవన్నీ కూలగొట్టేసి కొత్తగా కట్టాలి. సెక్రటరీ కూలగొట్టాలి, అమరవీరుల స్మారకం కూలగొట్టాలి, అంబేద్కర్ స్టాచ్యూ కూలగొట్టాలి, కాళేశ్వరం మొత్తానికి మొత్తం లేకుండా చేయాలి, మల్లన్న సాగర్ అన్నీ లేపేసేయాలి, పాలమూరు రంగారెడ్డి కనబడొద్దు, చెరువుల్లో మళ్ళీ మనమే పూడిక పోసి మొత్తం పూడ్చాలి. మిషన్ కరెక్ట్ చేశారు కాబట్టి ఈ పంటలు ఇందిగానే పండుతున్నాయి కాబట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టాలి. ఆయన మరిపించాలంటే ఆయన ఇప్పుడు సెక్రటరీ కట్టిన అమరవీరుల స్మారకం కేసీఆర్ జేబులకి వెళ్ళాం కట్టలేదు. అవి కూడా మన పైసలే, తెలంగాణ వాళ్ళ పైసలే, తెలంగాణ ప్రజల కష్టమే. తెలంగాణ ప్రజల కష్టంగా చూస్తే రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు చేయడు. ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ కష్టంగా చూస్తే కేసీఆర్ కష్టం కాదు. ఇది కేసీఆర్ కష్టంగా చూస్తే రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాడు. దీనివల్ల జనానికి ఏంటి ఒరిగేది? అది సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎవ్వరు మార్చమని తెలంగాణ ప్రజలు అడుగుతలేరు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలని ఎవ్వరు ఒక్కరు కూడా అడుగుతలేరు. దానివల్ల ఏమీ జరగదని అందరికీ తెలుసు. ఉల్టా ఖర్చు తప్ప ఏముండదు. కానీ ఆయన మాత్రం ఆ విగ్రహం తీసి ఈ విగ్రహం కూడా కాదు, ఇంకా కొత్త విగ్రహం చెప్పిన కదా, గెంటీలు, కడియాలు, రవిక, చీర, ఇక ఆయన ఆలోచన ఏందో అంటే ఆయన ఆలోచనకు మన డబ్బులు ఖర్చు పెట్టడం అది పెడతారంట. ఇంతవరకు ఆ వివాదాస్పదం అవుతుందని చెప్పేసి మోడల్ బొమ్మ కూడా ఇప్పటిదాకా మీడియాకి రిలీజ్ చేయలే. ఓపెన్ చేసినట్టే చూడాలేమో మనం. ఇది ఒక వివాదాస్పద నిర్ణయం అంటున్నాను నేను. వివాదాస్పదమైన నిర్ణయం, ఇది ఒక వివాదం. తెలంగాణ సెంటిమెంట్లో ఏలు పెట్టి వాసన చూడడం, తెలంగాణ సినిమాలో ఏలు పెట్టి గెలకడం. ఆల్రెడీ తెలంగాణ తల్లి అంటే అందరికీ మైండ్లో మనసులో ఒక ముద్ర ఉంది. దట్స్ ఇట్. తెలంగాణ తల్లి కేసీఆర్ తల్లి కాదు, కేసీఆర్ తల్లి, తెలంగాణ తల్లి అందరికి తల్లి. కానీ మరి కేసీఆర్ మీద కోపంతోనో లేకపోతే కేసీఆర్ మర్చిపోవాలని చెప్పిన కదా, మర్చిపోవాలంటే ఇట్లా కాదు. కేసీఆర్ మించిన పథకాలు ఇవ్వాలి, కేసీఆర్ మైమర్పించే పథకాలు తీసుకురావాలి, కేసీఆర్ మైమర్పించే పాలన చేయాలి. రేవంత్ మార్కు పాలన కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు కేసీఆర్ మర్చిపోయి రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు బొమ్మను మార్చినంత మాత్రాన, టీఎస్టీజీ మార్చినంత మాత్రాన జనాలకు బొక్క తప్ప జనాలకు వచ్చేది ఏమి ఉండదు అనేది వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.